అవును తీసుకెళ్ళి ఇప్పుడు అమ్మని పరిచయం చేయి. నాకు అమ్మ ఎందుకైతే నీకు అత్తమ్మ అవుతుంది, పరిచయం చేయి. దేవుడా కళ్ళు తిరిగి పడిపోతుందేమో అమ్మ. నేను నువ్వేమంటున్నా, నువ్వు ఇంటికి తీసుకెళ్ళి నన్ను తీసుకెళ్ళి ఈమెనే నా వైఫ్ అని చెప్పి పరిచయం చేయి. వైఫ్ ఏంటి అసలు లవ్వే కాదన్నావు, ఏందేదో మాట్లాడుతున్నావు. అందరికి తెలుసు కదా ఎట్లా మనం ఇద్దరు లవర్స్ అని. ఇప్పుడు ఏం కాదు, చల్లనాడు లవ్ ఐ లవ్ యూ చెప్పేసి చాలు. నేను చెప్పను, నువ్వు నన్ను తీసుకెళ్ళి ఫస్ట్ నన్ను మాట్లాడిపి, దాని తర్వాత నేను ఆలోచిస్తా. ఇవన్నీ నిబ్బి కథలు వద్దు మనకి. నువ్వు నిబ్బా, నేను కాదు. ఫస్ట్ నీకు స్పెషల్ ప్లేస్ కి తీసుకెళ్తా. నేను ఏ ప్లేస్ కొద్దు, ఫస్ట్ ఇంటికే తీసుకెళ్ళు. ఫస్ట్ ఐ లవ్ యూ చూడొద్దా అని చెప్పు. అవును అత్తయ్యని చూడొద్దా. అక్కని ప్రేమతో నక్క దిగక్క తమ్ముడి కోసం అంటే దిగిపోద్ది. అక్క దిగుతుంటే కార్ వస్తుంది, అక్క దిగితే ఏమైతుందో అక్క కూడా తెలుసు. మనకి ఎంజీ ఉంది, మనం ఫోన్ చేస్తే అన్ని దిగుతాయి, దిగుతారు. సనాకి ఎవరు దిగడు పాపం. నాకు మంచి మంచాలు ఉన్నారు కానీ ఫోన్ లిఫ్ట్ చేయరు అంతే. అవరే నీకు సనాకి యాక్సిడెంట్ వేసింది తెలుసారా? 3 పల్టీలు పడ్డది కార్. 3 పల్టీలు పడి కూడా బతికింది. అదే గోవా రిషికార్ బ్రీజా 2024 లో గోవా మంచిగా ఎంజాయ్ చేసి వస్తున్నాం అనమాట. నా కోసమే బ్రతుకుంది కావచ్చు. తీసుకోవద్దు. హైలైట్ ఏంటంటే రోహిత్ గాంధీ సన్నది ఒకటి బ్రాండ్. వీడు మొత్తం వేరేది ఉంటది. వీడు కొంచెం కొన్ని రోజులు టైం పట్టండి. ఏం కనిపిస్తలేదు సార్ మీ అమ్మ. ఏం సిటీ ఇది? ఏదో ఒక సిటీ. ఎంత పెద్ద సెలబ్రేట్ అయినా రాని మా ఊరు దాటి పోవాల్సింది ఎయిర్పోర్ట్ లో దిగుతే. ఏది అవ్వని ఈమెతో తలకాయ నొప్పి ఉందక్క. ఈమెనేమో నన్ను పట్టించుకుంటలేదు. ఏడిపోయినా సనెట్లుంది సనన్ లవ్ చేస్తున్నావు వేసుకుంటుర్రా అట. నిన్ను నాతో చూసి వాయిస్ లో ఉన్న జెలసీ పెరుగుతుంటే ఆస్కార్ విన్నై. వీడు తీసుకోవాడు ఏదో ఆ జ్యూస్ వీసు నమ్మకం 10 రూపాయలు జ్యూస్ కొడతాడు, తాగుతుంది గప్పుడు పోతుంది అనుకుంటాడు అంతే. చూడు రోడ్ సైడ్ నీతోటి పానీపూరి. అరే నీకు తెలుసు సనక్ పానీపూరి ఎంత గలీజ్ రా. వాడు చేతులు ఎడబెట్టుకుని దీనికి పానీపూరి ఇష్టం తింటుందిరా. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy. సో గైస్ సనకి ఏదో డౌట్ వచ్చిందంట. ఏడిపోతున్నాము ఫస్ట్. ఏడికోవట్లేదు, సీదా సిస్టర్లో పోతున్నాము మా ఇంటికి, రోహిత్ వాళ్ళ ఇంటికి. మా ఇంటికి ఏంటిది చాలు ఈ మాట. అవును తీసుకెళ్ళి ఇప్పుడు అమ్మని పరిచయం చేయి. నాకు అమ్మ ఎందుకైతే నీకు అత్తమ్మ అవుతుంది, పరిచయం చేయి. దేవుడా కళ్ళు తిరిగి పడిపోతుందేమో అమ్మ. నేను ఇటు ఇట్లా పోవాలి సిరిసిల్లకి, అట్లా కాదు. ఇట్లా కాదు, ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం అంటే బయటికి వెళ్దాం. ఏట్లేదు సీదా కొట్టు, నేను ఇదే డ్రెస్ మీద వస్తా. కావాలంటే అక్కడికి వెళ్ళి మీ మమ్మీ చీర కట్టుకుంటా. నీకెందుకు చీరలు గీరలు? ఎందుకు బట్టలు లేవు కదా. పెళ్లి చేసుకున్నట్టేనా మనం డైరెక్ట్ ఇంటికి వచ్చి నువ్వేమంటున్నా, నువ్వు ఇంటికి తీసుకెళ్ళి నన్ను తీసుకెళ్ళి ఈమెనే నా వైఫ్ అని చెప్పి పరిచయం చేయి. వైఫ్ ఏంటి అసలు లవ్వే కాదన్నావు, ఏందేదో మాట్లాడుతున్నావు. అందరికి తెలుసు కదా ఎట్లా మనం ఇద్దరు లవర్స్ అని. అందరికి మీ మమ్మీకి నా ముందు చెప్పు, మీ మమ్మీకి మీ చుట్టాలకి అందరికి కోడలు వచ్చింది అని చెప్పరా. చెప్పు, కోడలు వచ్చినా కోడలు తీయాలి. పెడతా ఇప్పుడు డైరెక్ట్ వీడియో కాదు, నాకు డైరెక్ట్ వెళ్ళి మాట్లాడదాం. చలో నిజం అడుగుతున్నా, నీతో మసాలా ఓకే చేయమంటారా? ఓకే చేసినాక ఓకే చేయండి. నువ్వు ఎట్లా తీసుకోవతావరా? కోడలని ఎట్లా పరిచయం చేస్తావరా? ఎందుకు తీసుకో ఇంటికి? అంటే నువ్వు ఫేక్ ప్రేమ, నీది ఫేక్, నువ్వు ఫేక్. నేను ఫేక్ అని
నేను ఫేక్ అని నీకు ఒక రోజు గుర్తుంది కదా, కార్లో తీసుకుపోయేటప్పుడు ఏదో రోజు నిజంగా ప్రాంక్ కాకుండా డేర్ గా చేసి పాడేస్తా అని. ఏంటిది తీసుకెళ్ళిపోతా అని చెప్పేసి. ఇప్పుడు తీసుకెళ్ళు, నేనే చెప్తున్నా నీకు తీసుకెళ్ళే అంత దమ్ లేదా ఇప్పుడు? ఇంటికి తీసుకెళ్ళా ఫస్ట్ లవ్ యాక్సెప్ట్. ఇంటికి ఎందుకు తీసుకో అటు చూసినావా? అంటే లవ్ యాక్సెప్ట్స్ నే ఇంటికి తీసుకెళ్తారు కానీ లేట్ తీసుకెళ్ళాడు అంట. లవ్ చేసుకుంది డైరెక్ట్ అమ్మాయిని తెచ్చుకున్నాడంటే ఎట్లా అక్కరా మౌనిక అక్క నువ్వు అవి కాదు మౌనిక అక్క, నువ్వు నేను మీ ఫ్రెండ్ అందరం ఉన్నాం, సరదాగా వచ్చిర్రు. ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ లవ్ చేసుకున్న తర్వాత ఇంట్లో చెప్పుకుంటారు కదా అక్క. ఫస్ట్ చెప్పు ఇంటికి అమ్మతోడు నువ్వు నిజంగా తీసుకెళ్ళి మాట్లాడినావు అనుకో, ఐ లవ్ యూ చెప్పినావు అనుకో, నేనే నిజంగా తీసుకెళ్లి మాట్లాడతాను. నేను చెప్పను. ఇక్కడ ఐ లవ్ యూ అనే టాపిక్ ఒకటి అర్థమైంది నాకు. వాడేమో తీసుకెళ్తాంటుంది, ఈమె తీసుకెళ్ళంటుంది, వీళ్ళమ్మని అత్తమ్మ అంటుంది, అంతా ఓకే. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓకే చెయ్యండి, వాడు తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఏం చెప్తాడు? అదే ఫ్రెండ్ ఏం చెప్తాడు ఉన్నదే పెళ్ళామని చెప్పి. ఇప్పుడు ఏం కాదు, చల్లనాడు లవ్ ఐ లవ్ యూ చెప్పేసి నేను చెప్పను, నువ్వు నన్ను తీసుకెళ్ళి ఫస్ట్ నన్ను మాట్లాడిపి, దాని తర్వాత నేను ఆలోచిస్తా. ఇవన్నీ నిబ్బి కథలు అద్దు. నువ్వు నిబ్బా, నేను కాదు. అర్థమైందా? తెలుసులే నాకు కూడా తెలిసిపోయింది. రోహిత్ నాకు గోర్రులి అగు, నాకు కోపం డైరెక్ట్ నడు, నువ్వు ఫస్ట్ ఐ లవ్ యూ చెప్పు నాకు. ఎందుకు చెప్తా? చెప్పాను, నన్ను తీసుకెళ్ళు ఫస్ట్. బాగుంది సనకన్నా, చెప్పుకో అయితే పోయి చెప్పుకో, నేనే పక్కన ఉండి తీసుకెళ్తాం మీ ఇంటికి. నడు. కానీ ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇష్టం వస్తే అసలు వాడు మనిషే కాదు కదా. నువ్వు తీసుకెళ్తావా ఎప్పుడు? డైలాగ్ కొట్టేలో గాలి తీసేందుకే పాపం వాడు ఏదో ఫీల్ ని ఎక్స్ప్రెస్ చేసేలో వాడు నాగం చేస్తుంది తెలుసా. ప్రతిసారి డామినేట్ నీలాంటి ఎవరికి ఉండదు సనా. తీసుకెళ్తావా రోహిత్? ఫస్ట్ ఇంటికి తీసుకెళ్ళట్లేదు. ఇంటికి ఎందుకు తీసుకెళ్ళావు? ఇంటికే తీసుకెళ్ళు. నాకు గొంతైందా ఇట్లా వస్తుంది ఈరోజు? ఇంటికే తీసుకెళ్ళు. నేను ఫస్ట్ నీకు స్పెషల్ ప్లేస్ కి తీసుకెళ్తా. నేను ఏ ప్లేస్ కొద్దు, ఫస్ట్ ఇంటికే తీసుకెళ్ళు. ఫస్ట్ ఐ లవ్ యూ చూడొద్దా అని చెప్పు. అవును అత్తయ్యని చూడొద్దా? చెప్పు లేదు ఏం లేదు, ఐ లవ్ యూ చెప్పు. నేను ఏం అంటే ఇప్పుడు ఐ లవ్ యూ చెప్తుంటే ప్రేమ, ఐ లవ్ యూ చెప్పకపోతే ప్రేమ కాదు. నువ్వు నాకేమన్నా ఐ లవ్ యూ చెప్పినావా ఏ రోజైనా? చెప్పిండావే అమ్మతో చెప్పిండావా ఏ రోజైనా? ఎప్పుడు చెప్పలేడు. ఇప్పుడు చెప్పరా? ఆహా ఇప్పుడు వద్దు, నాకు అవసరం లేదు. ఐ లవ్ యూ చెప్పని అడుక్కుంది నువ్వే, ఐ హేట్ చెప్పి నువ్వేనా? నేనే అన్ని నేనే. నువ్వు ఇంటికి తీసుకెళ్తావా? ఇంటికి కాదు, ఐ లవ్ యూ అని చెప్తున్నా. ఐ హేట్ యూ అని చెప్పినా. అట్లానా? నడువు నువ్వు ఇంటికో ఏడికో డైరెక్ట్ మనం బయట వస్తా, నాకేం లేదు. ఆ రోజు అంటే నైట్ మార్నింగ్. అర్థమైందా? అక్కని ప్రేమతో నక్క దిగక్క తమ్ముడి కోసం అంటే దిగిపోద్ది. అక్క దిగుతుంటే కార్ వస్తుంది. అక్క దిగితే ఏమైతుందో అక్క కూడా తెలుసు. మనకి ఎంజీ ఉంది, మనం ఫోన్ చేస్తే అన్ని దిగుతాయి, దిగుతారు. సనాకి ఎవరు దిగాడు పాపం. నాకు మంచి మంచాలు ఉన్నారు కానీ ఫోన్ లిఫ్ట్ చేయరు అంతే. మాది మీద పెట్టారా లైట్? అదేమో పిక్చర్ లైట్. యాక్సిడెంట్ అయింది సనా. అరే ఏడా చూపిరా, యాక్సిడెంట్ అయింది. అరే చూపిరా, అరే కెమెరా. అయ్యయ్యా, అట్లా మనం ఇద్దరం ఒకటేసారి లేచిపోదాం. సీరియస్ అయిందా? సీరియస్ ఉంది. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సైడ్ పెడదాం. ఏమైందో రా ఒకసారి ఒక్కపోయినాడు అలా. లవ్ అయిందో కానీ పాపం ఏదో చూడాల్సి వచ్చింది బయటికి వస్తే. వద్దురా, వద్దొద్దు నాడు, మనం ఎందుకు పాపమే ఎవరో ఏమో. వద్దులే రోహిత్, వెళ్ళిపోదాం పదా ఇంటికి. ఇప్పుడే కదా డేరీ చేస్తా, ఇది చేస్తా, అది చేస్తాను, నెక్స్ట్ వాళ్ళు ఏతులు తెంగినావు. అరే ఇటు కొట్టరా, కిందికెళ్ళి కొట్టరా. ఇటు నుంచి పోవాలి రూటు, కింది నుంచి కొట్టు, బ్రిడ్జ్ వద్దు.
అయ్యో ఏంటి వెహికల్స్ ఇంత స్పీడ్ వస్తున్నాయి ఏం సార్ మీ విలేజ్ ఎట్లుంది వెరైటీగా? ఏమో నాకే భయం అవుతుంది ఇప్పుడు యాక్సిడెంట్ చూసినాక. అది పెద్ద పెద్ద వచ్చింది వీడు, మరి వీడి పరిస్థితి నేను నీకేమైంది? దెబ్బ తాకింది దెబ్బ తాకడమే, చెవు కట్టు కాలేదా? కట్టుకోరా అవరే నీకు సనకి యాక్సిడెంట్ వేసింది తెలుసారా? 3 పల్టీలు పడ్డది కార్ 3 పల్టీలు పడి కూడా బతికింది. అదే గోవా రిషికార్ బ్రీజా 2024 లో గోవా మంచిగా ఎంజాయ్ చేసి వస్తున్నాం అనమాట. నన్ను కాపాడినప్పుడు ఒక ఆయన, ఇప్పుడు బతికి నన్ను కాపాడిన అప్పుడు ఒకళ్ళు కాపాడారు, ఇప్పుడు మన బతుకున్నా అని చెప్తుండు అంటుంది. నువ్వు తీసుకెళ్ళావా అమ్మ ఊరికే? నాకు చెప్పు, ఏం చేస్తావే? ఊకే అడుక్కున్న వాళ్ళ అడుక్కుంటున్నావు. అట్లా నచ్చితే తీసుకోవతా లేకపోతే లేదు. ఎందుకు కథలు తింటున్నావు అంతగానో? తీసుకోవా రోహిత్? నేను చెప్పను. తీసుకోవతావా? తీసుకో, నా ఇష్టం అది. ఐ లవ్ చెప్తే ఇప్పుడే బార్క్ తీసుకోవతారు సార్. తీసుకోవద్దు. రోహిత్ గాంధీ సన్నది ఒకటి బ్రాండ్. వీడు మొత్తం వేరేది ఉంటది. వీడు కొంచెం కొన్ని రోజులు టైం పట్టండి. అయ్యా నిజాలు వద్దు. మెన్షన్ హౌస్ కోసం మాట్లాడగరా? ఆమె సెంటిమెంట్, ఆమె చాలా మర్చిపోయింది ఆ మెన్షన్ హౌస్ దాకా కదా అసలు. చాలా ఎందుకు అలా వడ్డ ఉడుపుతుంది. ఫ్లైట్ ఎక్కిస్తున్నావురా మెల్లాను నన్ను. నువ్వు తీసుకో ఊరికే అడుగుపించుకోకు. తీసుకోవా? నీకు నిజంగా ఎవరైనా ట్రూగా లవ్ చేస్తే ఇన్నిసార్లు ఒక పిల్ల అడిగితే ఎప్పుడో తీసుకోవేవాళ్ళు. నువ్వైతే నేనేం చెప్పాను, నువ్వేం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేనే పోతలేదు తెలుసుకొని. నేనే తెలుసుకొని నేనే పోయి మాట్లాడి నేనే అనుకుంటాను. సరేనా? అరే క్యాండిల్ డిన్నర్ కట్ట ఓండి 500 ఇంటికి తీసుకోవద్దు. క్యాండిల్ డిన్నర్ కోవాలంటే నడు మరి. మీ అమ్మ ఎట్లా తయారైంది? ఏం కనిపిస్తలేదు సార్ మీ అమ్మ. ఏం సిటీ ఇది? ఏదో ఒక సిటీ. ఎంత పెద్ద సెలబ్రేట్ అయినా రాని మా ఊరు దాటి పోవాల్సింది ఎయిర్పోర్ట్ లో దిగుతే. అరే ఏంది ఏం కనిపిస్తలేదు. అవ్వనేమేతో తలకాయ నొప్పి ఉందక్క. ఈమెనేమో నన్ను పట్టించుకుంటలేదు. ఏడిపోయినా సనెట్లుంది సనన్ లవ్ చేస్తున్నావు చేసుకుంటుర్రాట. నిన్ను నాతో చూసి బాయ్స్ లో ఉన్న జెలసీ పెరుగుతుంటే ఆస్కార్ విన్నై. నా తలకాయ మావాడు కూడా వాడిని ఎత్తి కొట్టుకుంటుండు. అరే ఎర్ర కుర్రా వాడిని బతికేవాడు బతుకుతుండు, వాడిని మీరు గెలకకుర్రా అని మావాడు అంటుండు. అవును, నువ్వు లవ్ చేస్తున్నావు కదా, నేను యాక్సెప్ట్ చేయ వరకు వెయిట్ చేయలేవా? అరే వాళ్ళు టార్చర్ కి నాకు వేరే అనిపిస్తుంది. నాకు టైం కావాలి, ఒక 1.5 years 2 years వరకు. 2 years అయిపోతే ముసలి అయినాక వేసుకున్నాం. ఒరే అది ఇంకా 5 సంవత్సరాల ముసలి కాదురా, దానికి మస్తు ఏజ్ ఉంది. అది 20 పడ్డప్పుడు చూద్దాం దాని ఏజ్. ఏడబడ్డాయి 30 ఏళ్ళ లెక్క ఉంది. అట్లా ఉంది దెంగితిని. కానీ సన్న ఫుడ్ హైలైట్ తింటది. యూటర్న్ చేసుకో, అన్ని ఉండాలి. ఎందుకు తీసుకోవాలన్నప్పుడు తిప్పుతున్నావు ఏదో? యూటర్న్ ఎందుకు మళ్ళీ? ఇప్పుడు నేను అట్టిగా అనుకున్నా. తీసుకోవచ్చున్నావు నిజంగా తీసుకోవచ్చు. కానీ హై వాట్ కదా అబద్ధం చెప్పింది. నమ్మిన విషయం వీడు తీసుకోవాడు ఏదో ఆ జ్యూస్ వీసు నా మొహాన 10 రూపాయలు జ్యూస్ కొడతాడు, తాగుతుంది గప్పుడు పోతుంది అనుకుంటాడు అంతే. చూడు రోడ్ సైడ్ నీతోటి పానీపూరి. అరే నీకు తెలుసు సనక్ పానీపూరి ఎంత గలీజ్ రా. వాడు చేతులు ఎడబెట్టుకుని దీనికి పానీపూరి ఇస్తుంది తింటదిరా. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy. 2 రోజులు అవుతుంది పానీపూరి తిన్నాక. నేను ఒకరోజు ఎంత తిన్నానే. ఎట్లా తింటుండే ఒకప్పుడు గల్లీపూరి బ్యాచ్ అందరూ పానీపూరి అంటే పట్టి చచ్చిపోతారు. ఆ పండు ఈ సన
అవునని పండు బాగా అనిపిస్తలేదు ఏమైందా? మా బేబీ ఇప్పుడు నేను విజయవాడ పోతున్నా, వస్తావా మరి నాతోటి? నన్ను డ్రాప్ చేస్తావా? ఇప్పుడే డ్రాప్ చేస్తా. వాడు వచ్చిన వస్తాడే బాబు, నీకు తెలియదు వాడి కోసం. గాయస్ విని ఇంటికి తీసుకోమంటే తీసుకోవతలేడు. నేను చాలా హట్ అయినా. నేను కూడా ఇంక నుంచి రోహిత్ ఏం అడిగినా చేయను. ఇది కూడా నేను కూడా ఫిక్స్ సరే అయినా. మరి నేను ఒకటి అడుగుతా, చేస్తా. ఇప్పుడు ఇంటికి ఇప్పుడే పట్టుకోతా. చెప్పు. ఒకటి తినిపిస్తా, తిని. ఏం తినిపిస్తావు? ఏదో ఒకటి తిని. నేను ఏం తిన్నాను, నన్ను ఏం తీసుకోవద్దు. ఏం లేదు, ఏదో ఒకటి చిన్న వస్తువు. నేనేం తిన్నాను, నేను ఏడికి రాను, సరేనా? వద్దండి. సో గైస్ ఇట్లా హట్ చేస్తున్నా అనమాట నన్ను. నేను కూడా రోహిత్ని లైట్ తీసుకున్నా. బాయ్ గైస్.